అందరికీ నమస్కారం. నా పేరు నాగరమాదేవి. నేను కృష్ణా జిల్లా గన్నవరం నుండి వచ్చాను. గ్రంథాలయ కార్యక్రమానికి స్వాగతం. ఈ గ్రంథాలయ కార్యక్రమంలో ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి పుస్తకంలో ఉన్నటువంటి విషయాల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ పుస్తకం పేరు ఇన్నర్ గవర్నమెంట్. దాన్ని డాక్టర్ మారెళ్ళ శ్రీరామకృష్ణ గారు మనకి అందివ్వటం జరిగింది. ఆధ్యాత్మిక విజ్ఞానం అనంతమైనది, అవ్యక్తమైనది. అమూల్యమైన ఆ విజ్ఞానాన్ని అర్హులైన వారికి అందించడానికి నేడు విశ్వవ్యాప్తంగా ప్రయత్నం జరుగుతోంది. ఆ ప్రయత్నంలో భాగంగా నేడు ఎంతోమంది సిద్ధులు, యోగులు నిరంతరం కృషి చేస్తున్నారు. ఆ కృషి ఫలితంగానే నేడు ఆ విజ్ఞానమంతా సిద్ధుల రూపంలో, భక్తుల రూపంలో, మహాత్ముల రూపంలో మతాలకు అతీతంగా వెలుగొందుతుందని తెలియజెప్పే అద్భుత గ్రంథమే ఇన్నర్ గవర్నమెంట్. హిమాలయాలలో ఈ ప్రపంచాన్ని శాసించే మహాత్ములు అనేక మంది ఉన్నారని, ఆ మహాత్ములు సమాజానికి సేవ చేయాల్సిన అవసరం ఏర్పడినప్పుడు వారు ఆయా కాలాల్లో అవతరిస్తారని థియోసాఫికల్ సొసైటీ చెబుతోంది. వీనస్ గ్రహం నుంచి ఎంతోమంది ఉన్నత ఆత్మవాసులు ఈ భూమిపైకి వచ్చి మానవజాతి ఎదుగుదలకు అవసరమైన జ్ఞానాన్ని అందించిన గ్రంథమే ఇన్నర్ గవర్నమెంట్. మాస్టర్ ఆర్కే కలం నుంచి జాలువారిన ఈ గ్రంథం ఆద్యంతం ఆసక్తిని పెంచుతుంది. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మన గ్రంథాలయంలో తెలుసుకుందాం. ఇన్నర్ గవర్నమెంట్ అంటే ఏంటి, మరి ఇన్నర్ గవర్నమెంట్ చేసేటువంటి పనులు ఏంటి, ఈ విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకుందాం. హిమాలయాల్లో ఒక మహాత్ముల యొక్క కూటమి ఉన్నది. వీరు ఈ పృథ్వీ మీద ఏ సమయంలో ఏ విధమైనటువంటి మార్పు రావాలో ఆ విధమైనటువంటి మార్పుని తీసుకుని రావటానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఏ అవతారం భూమి మీదకి దిగవలసి ఉందో ఆ విషయాలని అన్నింటినీ కూడా చక్కగా నిర్వహించేటువంటి వాళ్లే ఈ వీరందరూ కూడా. దాన్నే మనం ఇన్నర్ గవర్నమెంట్ అని అంటున్నాం. ఈ మహాత్ముల కూటమి మానవులను శాసిస్తుంది, ఎలా జీవించాలో తెలియచేస్తుంది. ఎందుకు వారు తెలియజేయాలి అంటే, మానవుడికి తన జీవితం ఎలా జీవించాలో, తనను తాను ఎలా శాసించుకోవాలో తెలియదు కాబట్టి ఈ మహాత్ముల యొక్క కూటమి తెలియచేస్తుంది. నలుగురు ఉన్నారు. వీరు సనక, సనందన, సనత్ కుమార, సనత్ సుజాతలు. వీరు వీనస్ గ్రహం నుండి వచ్చారు అని మనకి భాగవతం తెలియచేస్తోంది. అంతేకాకుండా ఇంకొక 120 మంది ఈ సనక, సనంద, సనత్ కుమార, సనత్ సుజాతల యొక్క స్థాయికి చెందినటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సంపదతో ఉన్నటువంటి వారు కూడా ఈ భూమి మీదకి దిగి వచ్చి ఆ హిమాలయాల్లో ఉంటూ మరి ఈ పృథ్వీని శాసిస్తూ ఉన్నారు. అంటే ఈ పృథ్వీని ఉన్నతీకరించటం కోసం వారు తీవ్రమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు. అదే ఇన్నర్ గవర్నమెంట్ చేసేటువంటి పని అని మనకి మారెళ్ళ శ్రీరామకృష్ణ గారు తెలియచేస్తున్నారు. వీళ్ళు మానవుల యొక్క మానసిక స్థితి అంటే మనోమయ కోశంలో ఎలా ఉన్నారు అనేదాన్ని వాళ్ళు గ్రహిస్తూ వారి ఆలోచన విధానంలో ఒక మేలి మలుపుని తీసుకుని రావటానికి వారు తీవ్రమైనటువంటి కృషిని చేస్తూ వస్తున్నారు. వ్యక్తి మారితే సమాజం మారుతుంది కాబట్టి వారు ఆ పరిణామ క్రమానికి అనుగుణంగా ఎవరైతే సంసిద్ధులుగా ఉన్నారో వారిని అత్యద్భుతంగా మలుస్తూ ఉంది ఈ ఇన్నర్ గవర్నమెంట్. అట్లాగే ఎవరికైతే కాజల్ బాడీ అంటే కారణ శరీరం చక్కగా ఉన్నదో వారిని ఈ ఇన్నర్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వారు వ్యక్తిగతంగా కలుసుకుని వారికి ఈ విషయాలని తెలియచేస్తూ వారిలో ఒక ఉత్తేజాన్ని, చైతన్యాన్ని నింపుతూ వారు కూడా ఈ పృథ్వీ మీద చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా చేసేలాగా వాళ్ళని తీర్చిదిద్దుతూ ఉన్నారు.
నిజంగా మన భారతీయ ఆధ్యాత్మిక విద్య ఎంతో అద్భుతమైనది. అందుకే వారు చేస్తూ ఉన్నటువంటి ఈ కృషి వలన ఆ ప్రజల్లో ఒక దేదీప్యమాన దేదీప్యమానమైనటువంటి ఒకానొక ఆత్మజ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఇది సిద్ధుల రూపంలో, లేకపోతే భక్తుల రూపంలో, లేకపోతే అవతార పురుషుల రూపంలో ఈ మార్పు అనేది జరుగుతూ వస్తోంది. ఇది ఎంతో అద్భుతమైనటువంటి విషయం. మరి ఇంకా ఆ జ్యోతులు మరింత జాజ్వల్యమానంగా, మరింత ప్రకాశవంతంగా ఉండటం కోసమని వారు చేస్తూ ఉన్నటువంటి ఈ కృషి ఎంతో అద్భుతం. ఆ విషయాలని మనం చక్కగా తెలుసుకోవటమే ఈ ఇన్నర్ గవర్నమెంట్. మరి ఇక మనం ఆ పుస్తకంలో ఉన్నటువంటి విషయాలను తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మానవ జీవితంలో కొన్ని పుస్తకాలు ఒక తీవ్రమైనటువంటి మార్పుని, ఒక తీవ్రమైనటువంటి పరిణామాన్ని, ఒక తీవ్రమైనటువంటి చర్యను తీసుకుని వస్తూ ఉంటాయి. ఇవి మానవుల ఆలోచన విధానంలో ఒక అద్భుతమైనటువంటి మార్పుల్ని తీసుకుని వచ్చేటువంటి పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. అందుకే పత్రిగారు కూడా మనకి స్వాధ్యాయం అనే దాన్ని అందజేశారు. ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఆచార్య సాంగత్యాల్లో స్వాధ్యాయానికి పెద్దపీట వేశారు పత్రిగారు కూడా. అన్ని ఆధ్యాత్మిక సంస్థల యొక్క పుస్తకాలను చదవమని మనకి తెలియచేస్తూ ఉన్నారు మరి పత్రిగారు. ఈ పుస్తకాన్ని, ఈ ఇన్నర్ గవర్నమెంట్ విశేషాలను మనకి తెలియచేస్తూ ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంస్థ థియోసాఫికల్ సొసైటీ. ఈ థియోసాఫికల్ సొసైటీలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పుస్తక రాజ్యాల్లో ఈ ఇన్నర్ గవర్నమెంట్ అనేది ఒకటి. అలా ఎన్నో పుస్తకాల ద్వారా మనలో చైతన్యాన్ని కలిగించటం కోసం ఎప్పటి నుండో ప్రయత్నం జరుగుతూనే వస్తోంది. ఈ అద్భుతమైనటువంటి పుస్తకాల్లో ఒకటి కార్ల్ మార్క్స్ రచించినటువంటి దాస్ క్యాపిటల్. బ్రదర్హుడ్ గురించి, కమ్యూనిజం గురించి అద్భుతంగా వివరించబడింది. ఇది కమ్యూనిజం పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతమంది తీసుకున్నారో మనం అంచనా వేయలేం, కానీ బ్రదర్హుడ్ గురించి మాత్రం అందరూ ఆలోచన చేయటం అనేది జరిగింది. అంటే ఆ బీజాలు వేయబడ్డాయి. భ్రాతృత్వం దాని గురించి అందజేయబడుతుంది. అది మరి 1893 సెప్టెంబర్ 11వ తేదీన మరి స్వామి వివేకానంద అమెరికాలో జరిగినటువంటి సర్వమత మహాసభల్లో ఆయన ఉపయోగించినటువంటి మొట్టమొదటి సంబోధన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా. ఆ ఒక్క సంబోధనతో ఆ రోజున అక్కడ ఉన్నటువంటి వేలాది మంది ఒక్కసారిగా లేచి నిలబడి కరతాళ ధ్వనులతో ఆయనకి అభినందనలు తెలియచేస్తారు. 5 నిమిషాల సమయం ఆపకుండా వాళ్ళు ఆ కరతాళ ధ్వనుల్ని చేయటం జరుగుతుంది. రూసో డెమోక్రటిక్ మీద 5000 పేజీల ఆర్టికల్ని రాశాడు. అది ఎంతో మంది మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించింది. అంటే ఆ రోజుల్లో మనుషులకి ఆ డెమోక్రటిక్ మీద ఒక్క బీజాలను వేశాడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అట్లాగే హిట్లర్ మైన్ క్యాంప్ నాజీయిజం మీద రచించినటువంటి పుస్తకం, ఇది ఆనాటి ప్రజల్లో ఒక తీవ్రమైనటువంటి సంచలనాన్ని రేకెత్తించింది. మరి జీసస్ క్రైస్ట్ బైబిల్ని రచించాడు. భగవద్గీత భారతీయులకి, హిందువులకు అందించినటువంటి ఒకానొక అద్భుత పుస్తకరాజ్యం. మరి ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, వాటి యొక్క ప్రభావం ఆనాటి మనుషుల మీద ఎంతెంతో ఉంది. భగవద్గీత మీద రాసినటువంటి వ్యాఖ్యానాలు ఎన్నో ఉన్నాయి, కానీ శ్రీకృష్ణుడు చెప్పినటువంటి యోగ విద్యను గురించి మాత్రం ఎవరు వ్యాఖ్య వ్రాయలేదు అని చెప్తోంది థియోసాఫికల్ సొసైటీ. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం అని భగవద్గీత మనకి తెలియచేస్తోంది. అంటే సూర్యుడికి
యోగ విద్యను నేర్పింది శ్రీకృష్ణుడు అని చెప్తోంది. సకాలీన మహత యోగో నష్ట పరంతప. కానీ తదనంతర కాలంలో అది కాస్త నశించింది అని మనకు తెలియచేస్తోంది. ఇక్కడ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహం అవ్యయం అని శ్రీకృష్ణుడు ఏదైతే చెప్పాడో దాన్ని గురించి మనం ఒక్క విషయం గుర్తు చేసుకుందాం. ఈ యోగ విద్యను శ్రీకృష్ణుడు సూర్యుడికి నేర్పాడు. అంటే సౌర కుటుంబాన్ని మొత్తాన్ని ఎలా నిర్వహించాలో ఆ విషయాలు అన్నింటినీ కూడా శ్రీకృష్ణుడు సూర్యుడికి నేర్పటం అనేది జరిగింది. ఇక్కడ శ్రీకృష్ణుడు సౌర కుటుంబానికి చెందినటువంటి వాడు కాదు, ఒక అవతారమూర్తి. అంటే ఇక్కడ ఈ అవతారాల గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే ఈ భూమి మీద ఒక్కొక్క అవతారము వచ్చినప్పుడు ఏ ఏ మార్పు ఆ సమయంలో ప్రజలకు అవసరమో ఆయా మార్పుల్ని తీసుకొని రావటం కోసం ఆయా అవతారమూర్తులు భూమి మీదకి దిగారు అనేటువంటి విషయం మనకు తెలియచేస్తోంది. ఇక్కడ మత్స్యావతారం నుండి మరి కల్కి అవతారం వరకు మనం తీసుకున్నప్పుడు 10 అవతారాలు అవుతాయి. ఈ 10 అవతారాలు కూడా ఒకేసారి భూమి మీద ఉండటం అనేది జరుగుతుంది అని తెలియచేస్తున్నారు మనకి. అంటే 10 అవతారాలు మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రామకృష్ణ బుద్ధ కల్కి అవతారాలు. ఈ 10 అవతారాలు భూమి మీద ఉంటాయి. ఎలా అంటే ఈ ధ్యానయోగము, ఈ జ్ఞానయోగము, తర్వాత కర్మయోగము అనేటువంటి వాటిని తెలియచేస్తున్నారు. ఇటువంటి యోగాలు ఎన్ని ఉన్నాయి అనే దాన్ని శ్రీరామ శర్మ గారు లెక్క పెట్టడం ప్రారంభిస్తే 676 యోగాల వరకు ఆయన లెక్కించి ఆ తర్వాత దాన్ని విడిచిపెట్టేస్తారట. ఎన్ని ఉంటే ఏమిటి ఉపయోగం? అసలైనటువంటి యోగ విద్య ప్రజలకు అందజేయబట్టం లేదు. దశావతారాలు ఒకేసారి భూమి మీద ఉంటాయి అని మనం చెప్పుకుంటున్నాం. అంటే ఏ వ్యక్తులు ఏ అవతారం యొక్క స్థితుల్లో ఉంటారో ఆ అవతారం యొక్క భావాలు, ఆ అవతారం యొక్క చేతనత్వము అవి వాళ్ళకి రావటం జరుగుతుంది. ఇక్కడ శ్రీరామ శర్మ గారు ఏం చెప్తున్నారంటే మత్స్యావతారం నుండి మరి కల్కి అవతారం వరకు తన జీవితంలో ఆ ప్రతి అవతారం యొక్క తో ఉన్నాను నేను అని చెప్తారు. అంటే ఇక్కడ అవతారము అంటే ఏమిటి అంటే లీడర్షిప్ క్వాలిటీ అని చెప్తున్నారు మనకి. ఆ లీడర్షిప్ క్వాలిటీ ఒక్కొక్క అవతారంలో ఆయా పరిస్థితుల్లో ఏ విధంగా ఉందో ఆయా మార్పుల్కి అనుగుణంగా మనం ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆ స్థితిని, ఆ యొక్క జ్ఞానాన్ని మనం తీసుకోగలిగితే మనం ఆ అవతారంలో ఉన్నట్లే. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటుంది భగవద్గీత. అంటే గ్లాని అంటే హాని. అంటే ఈ భూమి మీద ఎప్పుడెప్పుడైతే హాని, ఎప్పుడెప్పుడైతే అధర్మం చోటు చేసుకుంటుందో అప్పుడప్పుడు ఆ అవతారం అనేది ముందుకు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఏ పరిస్థితులు అయితే ఉన్నాయో వాటిని అధిగమించడానికి వాళ్ళు తీవ్రమైనటువంటి కృషిని చేస్తారు. ఇది మనకి అందిస్తూ ఉన్నటువంటి విషయం అన్నమాట. ఇక్కడ మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన దాకా మనం ఒక్కసారి చూద్దాం. మత్స్యం అంటే చేపలు, ఇవి ఎక్కడున్నాయి? సముద్రంలోనే ఉన్నాయి కదా. మరి కూర్మావతారం ఇది నీళ్లలోనూ అట్లాగే మరి నేల మీద కూడా ఉండటం జరిగింది. మత్స్య కూర్మ వరాహం భూమి మీదనే ఉండటం జరుగుతుంది. తర్వాత నారసింహ అంటే తల భాగమేమో సింహము, క్రింది భాగమేమో మానవుడు. అంటే ఇక్కడ శ్రేష్టమైనటువంటి జంతువు యొక్క లక్షణాలు నారసింహం అంటే. తరువాత వచ్చేది వామనావతారం. వామనుడు అంటే పొట్టివాడు కదా. ఇక్కడ ఈ పొట్టివాడు అన్నప్పుడు ఇక్కడ ఈ చేతనత్వం ఎట్లా ఉంటుంది అంటే
చిన్న చేతనత్వం, 3 అడుగుల స్టెప్స్ అని చెప్తారు. వామనుడు 3 అడుగులే కదా వేసింది. ఆ 3 అడుగులు ఉన్నటువంటి స్టెప్స్ ఏవైతే ఉంటాయో దాన్ని గురించి మనకి తెలియజేయబడుతూ వస్తుందన్నమాట ఈ వామనావతారంలో. ఆ 3 స్టెప్స్ ఏమిటంటే, మాతృవత్ పరదారేషు, పరద్రవ్యేషు లోష్టవత్, ఆత్మవత్ సర్వభూతేషు. ఈ 3 విషయాలని మానవుడు అధిగమించాలి. ఈ మూడింటిని దాటితే వీటిని పూర్తిగా అర్థం చేసుకుని వాటిలో జీవిస్తూ తనను తాను ఉన్నతీకరించుకున్నప్పుడు ఈ వామనావతార ప్రక్రియ పూర్తయి తరువాత అవతారంలోకి అతని యొక్క స్థితి చేరుకుంటుంది అని మనకి తెలియచేస్తూ వస్తున్నారు. మాతృవత్ పరదారేషు ఈ విషయాన్ని గురించి మనం తెలుసుకుంటూ వద్దాం. ఎంత అద్భుతమైనటువంటి స్టెప్సో ఈ 3 కూడా బుడి స్టెప్స్, చిన్న చిన్న స్టెప్స్, వామనుని యొక్క చేతనత్వం అని చెప్తున్నారు. మాతృవత్ పరదారేషు అంటే ఇక్కడ తల్లి గర్భంలోంచి శిశువు జన్మిస్తోంది కదా. ఈ శిశువు యొక్క జననం జరిగేదాకా ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ తల్లి ఎలా ఉండాలి? ప్రకృతి మాత అంటున్నాం, తల్లి అంటున్నాం కదా. ఈ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి? ఎలా ఉంటే ఆ శిశువు భూమి మీదకి వచ్చిన తర్వాత అతని జీవితం ఎలా ఉంటుంది? అవన్నీ కూడా ఎక్కడ రూపుదాలుస్తాయి అంటే మాతృవత్ పరదారేషు అంటే ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడే జరుగుతుంది. ప్రకృతి తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి, తర్వాత బయటకు వచ్చిన తర్వాత ప్రకృతి మాత అంటున్నాం. అట్లాగే మదర్ నేచర్ అంటున్నాం కదా. ఈ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి అనేటువంటి విషయాలు, ఈ మాతృవత్ పరదారేషు అనేటువంటి విషయాలను రామకృష్ణ పరమహంసకు బ్రహ్మణి అనేటువంటి తాంత్రికురాలు ఎలా ఈ మాతృవత్ పరదారేషు స్థితుల్లో ఉండాలో దారి చూపిస్తుందట. అంటే ఆ ప్రకృతిలో మమైకం అవటం ఎలా అనేటువంటి ఒకానొక విశేషాన్ని చూపి అతని యొక్క మార్గాన్ని సుగమం చేస్తుందంట. చూడండి, ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ పుట్టేటువంటి ఆ బిడ్డకు సకలము అందివ్వబడుతుంది అని చెప్తున్నారు. అంటే ఆ బిడ్డ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎంతకాలం జీవించాలి అనేటువంటి విషయం తల్లి గర్భంలో ఉన్నప్పుడే నిర్ణయింపబడుతుంది. అట్లాగే కామమయ తలం అంటే ఆ గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే ఆ తల్లి ద్వారా ఏం జరుగుతుంది అంటే ఆ బిడ్డ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎటువంటి ఆలోచనలు చేస్తాడు, ఏ విధంగా ఉంటాడు, అతని యొక్క కోరికల్ని తాను తన అధీనంలో ఉంచుకోగలడా లేదా, మరి ఆ భూమి మీదకి వచ్చిన తర్వాత అతని యొక్క స్థితి ఏ విధంగా ఉంటుంది అంటే ఒక హిరణ్యకశిపుడిలాగా ఉంటాడా, ఒక ప్రహ్లాదుడిలాగా ఉంటాడా, ఒక రావణాసురుడిలాగా ఉంటాడా, లేకపోతే ఒక విభీషణ్ లాగా ఉంటాడా, లేకపోతే ఒక బిన్ లాడెన్ లాగా ఉంటాడా, ఒక యోగి వలె ఉంటాడా? మరి ఈ విషయాలు అన్నీ కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడే రూపుదాలుస్తాయి. అట్లాగే ఏ విధమైనటువంటి చదువు చదువుతాడు, అతడు డాక్టర్ అవ్వాలా, ఒక ఇంజనీర్ అవ్వాలా, లేకపోతే ఒక యోగి కావాలా, ఒక బిచ్చగాడు కావాలా, లేకపోతే ఒక సృజనాత్మక శక్తి ఉన్నటువంటి వ్యక్తి కావాలా, ఒక శిల్పి కావాలా, ఒక సంగీతజ్ఞుడు కావాలా, ఒక వ్యాపారవేత్త కావాలా, ఒక రాజకీయవేత్త కావాలా? ఈ విషయాలు అన్నీ కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడే రూపు దిద్దుకోబడతాయి. అది మాతృవత్ పరదారేషు అంటే ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఈ సకల సమాచారము కూడా అందివ్వబడుతుంది. అట్లాగే మనోమయ తలం అటువంటి ఆలోచనలని చేస్తాడు. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటాడు, ఏ విధమైనటువంటి జీవిత విధానాన్ని జీవిస్తాడు, 10 మందికి ఉపయోగపడే విధంగా ఉంటాడా, లేకపోతే స్వార్థంతో ఉంటాడా, మరి ఆ దుఃఖంతో ఉంటాడా,
ఏ విధమైనటువంటి భావాలతో భూమి మీదకు వస్తున్నాడు అనేటువంటి సకల విషయాలు కూడా ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడే రూపుదాలుస్తాయి అని చెప్తున్నారు. అది ఎక్కడ మార్పు చెందాలి అంటే, ఆ తల్లి తాను గర్భవతిగా ఉన్నప్పుడు ఆ బిడ్డకు సరైన క్రమంలో స్వాగతం పలకటానికి ఆ దంపతులు సిద్ధంగా ఉండాలి అని చెప్తున్నారు. అట్లాగే ఆ దాంపత్య జీవన విధానం ఎలా ఉండాలి, ఆ దాంపత్యంలో ఉన్నటువంటి స్థితులను బట్టి ఈ జన్మించేటువంటి శిశువు యొక్క స్థితిగతులు ఉంటాయి అని చెప్తున్నారు. అంటే ఈ రోజున తల్లికి తెలియట్లేదు ఆ బిడ్డ ఎలా పుడుతున్నాడో, ఆ బిడ్డ శరీరం ఎలా ఏర్పడుతుందో కూడా తెలియట్లేదు. అలా భూమి మీదకి వచ్చేస్తున్నారు. దానివల్లనే ఈ రోజున భూమి మీద ఉన్నటువంటి ఈ గందరగోళం అంతటికీ కారణం అని మనకు తెలియచేస్తున్నారు పరమ గురువులు. అంటే గర్భంలో ఉన్నటువంటి శిశువు యొక్క భౌతిక శరీరము, అట్లాగే కామమయ శరీరము, మనోమయ శరీరాల యొక్క ఆకృతులు రూపు దాల్చడం అంతా కూడా తల్లి గర్భంలోనే ఉంటుంది. భూమి మీదకి వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి మార్పుని చేయటానికి కుదరదు అని చెప్తున్నారు. ఆయుః కర్మచ విత్తం చ విద్యా నిధనమేవచ అంటారు ఆదిశంకరాచార్య. ఆయువు అంటే ఎంతకాలం ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత జీవించాలో నిర్ణయింపబడేది తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ గర్భస్థ శిశువుకి నిర్ణయింపబడుతుందట. అంటే భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయు ప్రమాణం ఎంత అన్నది నిర్ణయింపబడదు, తల్లి గర్భంలోనే నిర్ణయింపబడుతుంది. కర్మ ఆయుః కర్మచ విత్తం చ, కర్మ ఎటువంటి పనులు చేస్తాడు భూమి మీదకి వచ్చిన తర్వాత, ఆ చేసేటువంటి పనుల ద్వారా అతను ఏ విధమైనటువంటి ఆ దుఃఖాన్ని, ఏ విధమైనటువంటి సుఖాన్ని, ఏ విధమైనటువంటి భావాలను, ఏ విధమైనటువంటి పర్యావరణాన్ని ఏ విధంగా చేస్తాడో అదంతా కూడా ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడే రూపుదాలుస్తాయి. కాబట్టి ఆయుష్ తల్లి గర్భంలోనే నిర్ణయింపబడుతోంది. కర్మలు ఏ పనులు చేస్తాడో, చెడ్డ కర్మలు చేస్తాడా, మరి సత్కర్మల్ని చేస్తాడా, మరి ప్రారంభంలో చెడ్డ కర్మలు అంటే సరికాని కర్మల్ని చేస్తూ తనని తాను అద్భుతంగా మలుచుకుంటాడా, లేదా ప్రారంభంలో అద్భుతమైనటువంటి కర్మల్ని చేస్తూ తరువాత కాలంలో దుస్సాంగత్యం వల్ల అతనిలో చెడ్డ కర్మలు వస్తాయా? మరి ఇవన్నీ కూడా అక్కడే తల్లి గర్భంలో ఉన్నప్పుడే నిర్ణయింపబడతాయి. అందుచేతనే ఒక స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు చక్కటి ధ్యాన సాధన చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఆ ధ్యాన సాధన చేస్తూ ఉంటుందో ఆ గర్భస్థ శిశువు యొక్క ఈ సకలము అంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి అన్ని విషయాలు కూడా సరియైన విధంగా మార్చబడి ఆ గర్భస్థ శిశువుకి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందివ్వటం అనేది జరుగుతూ వస్తుంది. ఆ గర్భంతో ఉన్నటువంటి స్త్రీ ఆ 9 నెలల్లో భాగవతాన్ని ఆమె చదవటం కానీ, లేదా ఇతరులు ఎవరైనా చదువుతూ ఉంటే ఆమె వినడం కానీ చేసినా కూడా ఆ గర్భస్థ శిశువులో ఈ ఆయుః కర్మచ విత్తంచ విద్యా నిధనమేవచ అనేటువంటి విషయాలు మార్పు చెందుతాయి అని చెప్తున్నారు. అంటే ప్రారబ్ధ కర్మ ఏదైతే ఉంటుందో దాన్ని భూమి మీదకి తెచ్చుకుని వచ్చి అనుభవించాలి. అయితే ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువుకి ఆ తల్లి చేసేటువంటి ధ్యానం వల్ల, లేదా భగవత్ కథల్ని వినటం వల్ల, సరి అయినటువంటి ఆలోచనలతో ఉండటం వల్ల, ఆధ్యాత్మిక సంపదతో ఉండటం వల్ల, ఈ అన్నింటి విషయాల మూలంగా ఆ శిశువు ఏ కర్మలనైతే ప్రారబ్ధ కర్మలనైతే రాసి తెచ్చుకుంటుందో వాటిని అన్నింటినీ కూడా ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు రూపు మార్చుకోవచ్చు, ఆ దిశను మార్చుకోవచ్చు. ఆ ప్రారబ్ధ కర్మని ఇంకా ఆ శిశువు భూమి మీదకు వచ్చి అనుభవించాల్సినటువంటి అవసరమే ఉండదు అని మనకి అత్యద్భుతంగా అందచేస్తున్నారు పరమ గురు మండలి. మరి ఇంత అద్భుతమైనటువంటి స్థితి ఆ
దంపతులకు ఉండాలి. అంటే ఏదో వివాహం చేసుకున్నారు, ఏదో ఏదో విధంగా సంతానం వచ్చేసింది అనేటువంటి విషయం కాకుండా చక్కగా వారికి కావలసిన రీతిలో ఆ శిశువు ఎలా ఉండాలో ఒక చక్కటి రూపకల్పన చేసుకుని దానికి అనుకూలమైనటువంటి భావాలను అందిస్తూ అద్భుతమైనటువంటి వాతావరణాన్ని గనక కల్పిస్తే ఆ శిశువు అద్భుతమైనటువంటి స్థితికి చేరుతాడు. ఇది మాతృవత్త పరదారేషు అనేటువంటి విషయాల ద్వారా మనకి అందజేస్తూ ఉన్నారు. ఇంకా ఈ విషయాల్ని మనం తరువాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.